రీసెంట్గా ఒక సైట్ విజిట్ చేశానండి. ఇక్కడ కంప్లీట్గా సీలింగ్ పెచ్చులుగా ఊడిపోయి ఫాల్ సీలింగ్ మొత్తం ఊడి పడిపోయి ఉందండి. ఇక వాల్స్ కంప్లీట్గా నిమ్ము వచ్చి పెయింట్స్ అండ్ పుట్టి ఊడిపోయి కబోర్డ్స్ అండ్ ఇంటీరియర్ కూడా చాలా వరకు ఖరాబ్ అయి ఉందండి. ఏంటబ్బా అని టెర్రస్ మీద హ్యామర్తో చెక్ చేస్తే కంప్లీట్గా డస్ట్తో ఫ్లోరింగ్ చేశారండి. ఇలా చేయటం వల్ల వర్షం వచ్చినప్పుడు వాటర్ ఇలా ఫ్లోరింగ్ లోపలికి వెళ్ళి ఆర్సీసీ లోపలికి వాటర్ వెళ్ళటం వల్ల స్టీల్ రస్ట్ పట్టి ఉబ్బినప్పుడు ఆర్సీసీ క్రాక్స్ ఫామ్ అయ్యి ఇలా సీలింగ్ ఊడి పడిపోతుందండి. ఇక్కడ మనం కంప్లీట్గా ఫ్లోరింగ్ చిప్పింగ్ చేసి ఆర్సీసీ జాయింట్స్ను వీగ్రోగా కటింగ్ చేసుకొని డస్ట్ పార్టికల్స్ క్లీన్ చేసి ఈబిటెన్ అని లో విస్కాసిటీ ఎపాక్సీ ఉంటుందండి. ఇది 1:3 రేషియోలో మిక్స్ చేసుకొని ఇలా ఫిల్ చేశాక ఎస్బిఆర్ అనే కెమికల్తో శాండ్ సిమెంట్ విత్ కాన్ఫైబర్స్తో యాంగిల్ ప్లేట్ అంటే గల్త పెట్టుకొని హైడ్రోప్రూఫ్ అనే కెమికల్తో వర్టికల్ అండ్ హార్జెంటల్గా 2 కోట్స్ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ వేసుకొని ఫైనల్గా సిమెంట్ శాండ్ 6mm బేబీ చిప్స్తో కాంప్లెక్స్ WL అనే కెమికల్తో విత్ కాన్ఫైబర్స్తో ఫ్లోరింగ్ చేశాక ఫ్యూచర్లో క్రాక్స్ డెవలప్ అవ్వకుండా 2x2 గ్రిడ్ లైన్స్ ప్రొవైడ్ చేసి ఇచ్చామండి. మీరు కూడా ఫ్లోరింగ్ అండ్ సీలింగ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.